శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సప్త సేనాధిపతుల వధ. ఆ 5 సేనాపతులు చంపబడగా శూన్యక పురాధీసుడైన భండాసురుడు రోషాంధుడై బుసగొడుతూ యుద్ధం చేయి కోరికతో వ్యాకులమైన మనసు కలవాడై కుజలాసుడను వానితో ఇట్లనెను: ఓ భద్రుడవైన సేనాపతి, మనకు అభద్రం వచ్చి పడింది. కరంకుడు మొదలగు సేనాపతులు చిగుర్చుచున్న భుజ పరాక్రమాలు కలవారు. సర్పిని మాయతో సమస్త దేవతల మదములో భంజించువారు. వారైదుగురు మిక్కిలి పాపురాలైన ఆ గూఢమాయచే చంపబడిరి. ఇప్పుడు బలాహకుడు మొదలగు 7 సేనాపతులు కలరు. వారు గొప్ప భుజబలం కలవారు. వారిని యుద్ధానికి పంపుము. వారితో పాటు 300 అక్షౌహిణీ సేనను కూడా పంపుము. మాయాపరాయణుడైన వారు లలితా సైన్యాన్ని మర్దించి ఈ విజయంను సంపాదించి నా వద్దకు వత్తురు. కీకసాను గర్భమును పుట్టిన వారు ప్రచండ పరాక్రమములు. బలాహకుడు మొదలగు 7 సోదరులు ఎప్పుడూ విజయులే. కావున రణరంగాన వారికి తప్పిక విజయం కలగగలదు అని భండాసురుడు చెప్పగా, కుటిలాక్షుడు బలాహకుడు మొదలగు 7 సేనాపతులను మదముచే ఉత్కటులైన వారిని పిలిచెను. మొదట బలాహకుడు, తర్వాత సూచీముఖుడు, పాలముఖుడు, వికర్ణుడు, వికటాననుడు, కరాలాయువు, కరటకుడు, ఈ 7 పరాక్రమశాలురు. వారు భండాసురునికి నమస్కరించి యుద్ధ కౌతూహలంతో ఉప్పొంగిరి. వీరందరూ కీకస యొక్క పుత్రులు, సోదరులు, ఒకరినొకరు ఆవరించిన వారు, ఒకరికి మరొకరు సహాయపడువారు. వారు శూన్యక నగరంలో నుంచి బయలుదేరిరి. 300 అక్షౌహిణీ సేనాపతులు వారిని వెంబడించిరి. వారు తమ జెండాల సమూహాలతో ఆకాశాన మేఘమండలాన్ని రాయిచున్నారు. భయంకర సంగ్రామినుల పాదాఘాతములను భూతలమును మర్దించినారు. దుమ్ముల సమూహంతో సమస్త సాగరాలనే తాగివేయుచున్నారు. అడుగడుగున భేరి, నిస్సాన, తంపాట, పనవ, ఆనక మొదలగు వాద్యాలచే ప్రపంచానికి అంతటినో శబ్దం పుట్టిస్తున్నారు. అటువంటి 300 అక్షౌహిణీ సేన తీసుకుని విశ్వాన్నంతటినో ప్రేషించుటకా అన్నట్లు కైకసేయులనగా కీకసాపుత్రులు బయలుదేరి కోపంచే ఎర్రనై సూర్యమండలాన ఉద్దీప్తములైన కంకటముల వంటి కిరణాలుండునట్లు మండుచున్న శస్త్రాలను ధరించి నిక్కపడుచుకున్న వెంట్రుకలు కలవారై వారు కదలిరి. పూర్వం ఈ యుద్ధతులు సప్తలోకములను మధించుటకు జగద్విజయకారి అయిన మహాభండాసురునితో పంపబడిరి. సప్తలోకాలను విమర్శించిన మహాబలులను, లలితా సైన్యాన్ని జయింప తలంపుతో దుర్బుద్ధి భండాసురుడు వారిని లలితపైకి పంపెను. వారు గొడుగులు చేత పట్టుకుని యుద్ధభూమిలో దూకుచూ శక్తిసేనకు ఎదురుగా పరిగెత్తిరి. మాటిమాటికి కిలకిలా రావాలతో దశదిక్కులను మారు మోగిస్తూ దేవీ సైన్యం ఉన్న చోటికి దండెత్తి వెడలిరి. లలితాదేవి సైన్యం కూడా శస్త్రాలతో భయంకరంగా సన్నద్ధమై ఉన్నది. కుటిలంగా కనుబొమ్మలు ముడిచి నిష్ఠూరంగా ఉన్నది. శత్రువును ఎదుర్కొని పోవనున్నది. ఓ అగస్త్యముని, దేవసేనలోని స్త్రీలు పాశములు కలవారు, రోకళ్ళు కలవారు, చక్రాలు కలవారు, ముద్గరాలు కలవారు, పట్టిసాలు కలవారు, ఇండ్లు కలవారు అయి ఉండిరి. లలితా సైన్యాన ఉన్న శక్తులు అనేకులు తీవ్రలు. వారు వేలకొలదిగా రాక్షస సముద్రాన్ని త్రాగుటక అన్నట్టు ఒక్కొమ్మడిగా రాక్షసుల మీద పడిరి. అప్పుడు క్రూరదానవులు కూడా, ఓ దుష్టులారా, పాపినులారా, నీచ వనితలారా, రండి. మాయతో జడాశయాన్ని చాలా వరకు మోహింపచేయి మిమ్మల్ని బుసకొట్టు పాముల వలె మిక్కిలి భయంకరములైన బాణములు చేయి ఈవేళ యముని ఇంటికి పంపెదము అనుచు శక్తులను భయపెడుతూ రాక్షసులు యుద్ధం చేసిరి. ఆమె ఒక రాక్షసాధిపతి కంఠాన్ని పట్టిసంతో తెగనరికెను. వాని కంఠము నుండి రక్తం ఎగజిమ్మెను. అచట గదలు పెక్కు చుట్టుముట్టినవి. ఈ విధంగా అవి యముని గొడుగు రూపం వహించినవి. ఒక శక్తి శక్త్యాయుధంతో అచట తన పైకి వచ్చిన రాక్షసుని తలను ఆ శక్తిని త్రుంచిన బాణంతో ఖండించెను. ఒక ఆమె ఏనుగును ఎక్కి దుర్మతి అయిన ఒక రాక్షసుని ఎదలో తన ఏనుగు దంతాఘాత క్రీడను జరిపించి చంపెను. ఒక ఆమె శత్రుభటులు ఎక్కిన ఒక ఏనుగును కుంభస్థలాన అకస్మాత్తుగా కొట్టి చంపెను. తన చేత ప్రయోగించబడిన బాణంతో ఒక రాక్షసుని ధనుర్దండమును 2 ముక్కలుగా చేసి వాణ్ణి తన 2 కనుబొమ్మలకు సమముగా చేసెను. మరొక శక్తి తన వాడి బాణాల చేత విరోధులను చంపి ఖడ్గాన్ని ధరించి పులకాంకురములతో సంతోషం వ్యక్తీకరించెను. ఒక ఆమె తన ముద్గరపు దెబ్బలతో విరోధులను చూర్ణం చేసి రథచక్రాల వంటి పిరుతులు గల ఆమె సంతోషంను వ్యక్తీకరించెను. ఒక ఆమె తన ఖడ్గంతో ఒక రాక్షస ప్రభువు యొక్క రథపు నొగను ఖండించి తన సంతసమును భూమిపై విస్తరింపచేసెను. శక్తిసేన దానవసేనలోనికి, దానవసేన శక్తిసేనలోనికి చొచ్చినవి. శక్తి దానవులు నీరు పాలవలే కలిసి పోరాడుటచే అప్పుడు యుద్ధం
సంకులాకారం వహించింది. శక్తుల కత్తి దెబ్బలకు రాక్షసుల ఏనుగులు తొండములు దంతములను తెగిపడిపోయినవి. అప్పుడు ఏనుగులు మదించిన పెద్దవి అడవి పందుల వలె కనబడుచున్నవి. ఈ విధంగా వీరుల భయంకర యుద్ధం జరిగింది. దీని అంతం ఎప్పుడో పిరికి మానవులకు తెలియనంత తీవ్రంగా ఉంది. భయంకర శస్త్రాలతో తలబడుటచే ప్రవేశింప వీలు కానివిగా ఉన్నవి. యుద్ధ దుర్మదుడైన బలాహకుడను రాక్షసులకు అధిపతి సంహారగుప్తము అను మహాగృధ్రంను ఎక్కి వివిధమైన యుద్ధం చేసెను. ఆ గద్ద ముఖం మొదలైనవి వజ్రం వలె వాడిగా ఉన్నవి, యముని దండం వలె ఉన్నవి. దాని జంఘాకాండాలలో భయంకర పరాక్రమం ఉంది. ముందు లేచి ఉన్నట్లున్నది. పొగవలే ధూసరాకారం కలది. దాని రెక్కల తాకిడి అతి భయంకరం. అది భయంకర ధ్వనులతో క్రోశార్థం విస్తరింపచేసి ఉండగా దానిపై ఎక్కి బలాహకుడు నానా యుద్ధాలు చేసెను. అది అగ్నివలే ఉన్న తన మొక్కును తెరిచి సేనను భక్షించెను. క్రూరములైన కన్నులు గల ఆ సంహార గుప్తము అను మహాగృధ్రం రణమును పైకి లాగిన ధనుస్సును గల బలాహకుని మోయిచుండెను. ఆ మహాగృధ్రం వీపుపై ఉన్న బలాహకుడు తన శరీరాన్ని సవరించుకొనుచున్నట్టుగా విదిలించుచు రెక్కలను పర్వతంపై ఉన్న మేఘాల వలె ప్రకాశించుచుండెను. సూచిముఖుడు అను రాక్షసుడు రాజు సూది వంటి ఈకల రెక్కలు గల కాక వాహనం ఎక్కి కఠినమైన సమరం చేసెను. ఆ కాకం మదించింది. పర్వత శిఖరం వలె ఉన్నది. దండం వంటి ముక్కు కలది. యమదండం వలె ఉన్న పిక్కలతో భయంకరంగా ఉన్నది. పుష్కలావర్తక మేఘం వలె ఉన్నది. బురదతో సమానమైన కాంతి కలది. కోసా మాత్ర విశాలములైన 2 రెక్కలు కలిగింది. సూచిముఖ రాక్షసేంద్రుని ఎక్కించుకున్నది. కటువుగా అరుచున్నది. అట్టి కాకవాహనం తన ముక్కు పొడుపులతో శక్తిసేనల మహామండలాన్ని మర్దించుచుండెను. తర్వాత పాలముఖుడు రాక్షసాధిపతి తన ఆయుధమైన నాగటి కర్ర తీసుకుని పర్వతం వలె ఉన్న రాబందును ఎక్కి యుద్ధమును ప్రకాశించెను. సేనాపతి అయిన వికర్ణుడు అను రాక్షసాధిపతి మహాబలుడై భేరుండ పక్షి వాహనం ఎక్కి భయంకర యుద్ధం చేసెను. చెండకుక్కుటం భయంకరమై యుద్ధాన పట్టిసాయుధం ధరించిన వికటానడుని రాక్షసేంద్రుని ఎక్కించుకొనెను. అది గర్జిస్తూ మెడపైని రోమములను నిక్కబొడిపించుచు మండుచున్న కన్నులు కలిగి శక్తి సైన్యాన్ని చూస్తూ దానికి ఎదురుగా కదిలెను. కరాలాక్షుడు అన్న రాక్షసరాజు 6వ సేనాపతి, మిక్కిలి గొప్పవాడు, వజ్రం వంటి కఠినమైన ధ్వని కలవాడు. అతడు ప్రేతవాహనుడై కదలను. శ్మశానమంతత్ర సూర్యుడైన ఈతడు పూర్వం భూత సమావిష్టమైన ప్రేతంను వశం చేసుకొనను. దాన్నిప్పుడు రణమున వాహనంగా చేసుకొనను. ఆ ప్రేతం క్రింద ముఖం కలది, పొడవైన బాహువులు కలది, చాచిన పాదములు కలది. ఈ ప్రేతం వాహనమై కరాలాక్షుని మోసెను. మరొకడు కరటకుడు అనువాడు దైత్య సేనానాయకుడు. ఈతడు భేతాల వాహనుడై శక్తుల సైన్యాన్ని మర్దించెను. ఆ వేతాళుడు యోజన విశాలమూర్తి అయి క్రూర లోచనుడై శ్మశాన భూమిలో ఈ మంత్రంతో వశీభూతుడయ్యను. ఆ మంత్రంచే ఆదేశించబడ్డవాడై వేతాళులు శక్తిసేన మర్దించుచుండెను. ఆ వేతాళుని భుజభాగాన ఉన్న రాజైన కర్ణాటక దానవుడు శక్తులతో అనేక విధాలుగా యుద్ధం చేసెను. ఈ విధంగా నీచాత్ములైన ఈ 7 సేనాపతులు 7 సముద్రాలను పోలిన వారై ఆ యుద్ధాన విజృంభించి శక్తుల సైన్యాన్ని వ్యాకులం చేసిరి. వారు పూర్వం తపస్సుతో సూర్యుని సంతోషింపచేసిరి. వారి తపమునకు సంతసించిన సూర్యుడు వారికి వరమిచ్చెను. ఓ రీకసాపుత్రులైన మహాభాగులారా, ఇప్పుడు మీ తపమునకు సంతసించితిని, మీకు భద్రమగుగాక. మీరు వరమును అడుగుడు అనిన సూర్యుని తపంతో కృషించిన కీకాసాపుత్రులు దుర్దాంతమైన ఈ వరం కోరుకొనిరి. యుద్ధములలో మా శత్రువులను దహించు నీవు మా నేత్రములలోనూ కడుపులలోనూ ఉండవలెను. నీవు మా కన్నుల్లో ఉన్నప్పుడు మేము చూచిందంతయు ఓ ప్రభో నిశ్చేష్టంగా వలెను. నీ సాన్నిధ్యంలో ప్రేరేపించబడిన మా కన్నులతో చూడబడిన విరోధి సైనికుల స్తబ్ధ శస్త్రములు కలవారు కావలెను. మా చూపులతో శస్త్రాలతో పాటు నిశ్చేష్టులైతే మాచే సులభంగా చంపబడగలుగుదురు అని పూర్వం కైకసేయులు సూర్యుని నుండి వరం పొందిరి. కావున వారు యుద్ధంలో మదంతో విజృంభించి చరించిరి. ఆ తర్వాత సూర్యుడు ఆవేశించిన కన్ను సన్నలతో కైకసేయులు యుద్ధంన శక్తులను చూచెను. వెంటనే శస్త్ర సమూహాలతో పాటు శక్తులు నిశ్చేష్టులై విఫలోత్సాహులైరి. ఈ విధంగా బలశీలురైన 7 కైకసేయులతో శస్త్ర సమూహాలతో పాటు నిశ్చేష్టులైన శక్తులు ఏ ప్రయత్నం చేయని వారైరి. ప్రయత్నం చేయపోయిన మిక్కుటమైన శస్త్రస్తంభంతో తిరస్కరించబడిన వారే కేవలం బుసకొడుతూ ఊరకనే ఉండిపోయిరి. ఆ తర్వాత ఈ అవకాశం పొంది స్వామిచే ఆదేశించబడి అనేక ఆయుధాలతో దండెత్తి శక్తి సైన్యాన్ని మర్దించిరి.
ఆ శక్తులు కూడా శత్రు దైత్య సైన్యంతో నిర్వ్యాపారులుగాను నిరాయుధులుగాను చేయబడి వజ్ర కవచాలను భేదించి వారి బాణాలు చే క్షుభితలైరి. దైత్య శస్త్ర సమూహాలతో శక్తుల శరీరాలు గుచ్చబడినవి, గాయాల నుంచి రక్తాలు కారుచున్నవి. అప్పుడు యుద్ధమున ఆ శక్తులు చివరాకు తొడిగిన కంకోల లతిక వలె ప్రకాశించిరి. నిశ్చేష్టిత ఆయుధలైన ఆ సమస్త శక్తులు హాహాకారం చేయిచు లలితేశ్వరిని చేరిరి. ఆ తర్వాత దండనాథ యొక్క ప్రత్యంగ రక్షణ అయిన తిరస్కరిణికాదేవి దేవి ఆజ్ఞతో రణరంగాన పైకి లేచి నిలిచెను. ఆమె తమోలిప్తమను పేరు కలిగిన అన్ని వైపుల ముఖములున్న విమానానికి మహామాయాశక్తి శక్తులందరికీ అభయమిచ్చెను. ఆమె శ్యామలైన ఆకారం కలది, శ్యామలమైన కవచం ధరించింది. నల్లని కాంతి కలిగి చీకటిని పూసికొన్నట్టుగా ఉన్న నల్లని గుర్రాన్నెక్కినది. వాసంతి మోహమును అను పేరు కలిగి నారితో మోగుచున్న ధనువును చేత గ్రహించి సింహనాదం చేసి సర్పముల వంటి బాణములు వర్షించను. నల్ల త్రాచుల కాంతులు కలిగి కింద రోకలి వలె ఉండి విరజిమ్మబడిన బాణాలను రాక్షసులు సహింపలేకుండరి. బలాహకుడు మొదలుగా నీచ రాక్షసులు మహామాయాదేవి బాణమునిచే ఇటు అటు మర్దించబడుచు మిక్కిలి ప్రకోపం చెందిరి. ఆ తర్వాత దండనాథ యొక్క ఆజ్ఞచే ఆ తిరస్కరిణ్యంబ అంధము అను మహాస్త్రాన్ని శత్రువుల గణమున వదిలెను. అప్పుడు సూర్యుని వరములచే ఉద్ధతులైన బలాహకుడు మొదలగు 7 తమ నేత్రాల్లో చీకటితో కప్పబడిరి. తిరస్కరిణాదేవి యొక్క మహామోహన ధనువు నుండి బయలువెడలిన చీకటి చేత వారి కన్నులు బాధ చెందినవి. గుడ్డివారుగా చేయబడి వారేమీ చూడజాలక ఉండరి. వారి చూపులకు విఘాతం కలుగటచే వీరి శస్త్రస్తంభం వేడినది. అశక్తులు సింహనాదం చేసిరి. చేతులతో ఆయుధం ఎత్తి దైత్యులను చంప సమరసన్నాహం చేసిరి. మహాబలిష్ఠురాలైన తిరస్కరిణీదేవి ముందుంచుకొని చక్కని ఉపాయం లభించుటచే మిక్కిలి సంతసించి యుద్ధం చేసిరి. ఓ మహాభాగురాలవైన తిరస్కరణాంబిక, బాగు ఆ దురాత్ములైన శత్రువులను తగిన తిరస్కారం చేసితివి. అది యుక్తం. నీవు దుర్జనుల నేత్రాలను తిరస్కరింపచేయి చూపు ప్రసరింపబడినట్లు చేయి గొప్ప ఔషధివి. ఈ రాక్షస సమూహం నీ చేత అరికట్టబడిన చూపు కలదైనది. అజేయులమైన మాబోటి వారులకే వీరు వ్యసనం కలగజేసిరి. కానీ ఓ దేవి, నీవు దాన్ని అడ్డగించి ఆ దేవకార్యాన్ని చక్కగా నిర్వహించావు. కావున నీ చేతనే ఈ దురాచారులకు 7 మహాసురులు చంపబడట విని లలితాదేవి మిక్కిలి సంతసించగలదు. నీవిట్లు చేయుట చే దండని సంతసింపగలదు. మహాభాగమైన మంత్రిని కూడా మిక్కిలి ఆనందం పొందగలదు. కావున నీవే 7 రణరంగాన చంపుము. వీరి సైన్యమంతటిని మాత్రం ఆయుధాలతో ఎత్తిపోయి మేము నశింప చేయగలమని శక్తులు ప్రేరేపించగా తిరస్కరిణికాంబిక యుద్ధ కౌతుకమున తమోలిప్తమైన రథంతో బలాహక బలంపై దాడి చేయుటకు వెళ్ళెను. తమపైకి వస్తున్న మహాశక్తి అయిన ఆమెను చూసి ఆ 7 రాక్షసాధములు వెంటనే మరల తమకు సూర్యుడు ఇచ్చిన వరాన్ని స్మరించిరి. చూచిన వారిని నశింపచేయి సూర్యతేజం వారి నేత్రాల్లో ప్రవేశించినను అది తిరస్కరిణీ తేజంతో తిరస్కరించబడింది. సూర్య వరదానం చేతను అస్త్రముల చేతను శత్రువులపై కోపం చేతను కన్ను మిన్ను కానక గుడ్డిదైన వాడును మహాబలపరాక్రమవంతుడును అస్త్రం చేతను రోషం చేత కోపం చేత ఆలోచన కూడా పోవుట చేతను గుడ్డివాడైన బలాహకుడు మహాసురుని సిగపట్టి ఈడ్చి అంతర్ధిదేవత తన కత్తితో కుత్తుక కత్తిరించెను. వాని వాహనమైన గ్రద్ద యొక్క శిరమును బాణంతో త్రెంచినది. తర్వాత తిరస్కరిణికాదేవి సూచీముఖునికి ఎదురుగా వెళ్ళెను. అతన్ని పట్టి సాయుధంతో కఠినమైన శిరమును ఖండించెను. మెల్లగా తక్కిన 5 కూడా చంపివేశను. అప్పుడు ఆ తిరస్కరిణి దేవత ఆ 7 తలలు ఒకదాని శిరం కేశంలో మరొకదాన్ని మాలగా వేసి ఆ ముండమాలను కంఠమున ధరించి పెద్దగా నాదం చేసెను. శక్తులు క్రోధమూర్ఛితులై సమస్త రాక్షస సైన్యాలను చంపి వారి రక్తాలతో నదులను ప్రవహింపచేసిరి. మహామాయాంబిక చేసిన బలాహక సైన్యముల దృష్టిరోధన వైభవాన గొప్ప ఆశ్చర్యం కలిగెను. శక్తులు చంపగా మిగిలిన కొందరు మిక్కిలి భయంతో వ్యాకులురై ఆర్తి చెంది ఏడుస్తూ శూన్యకేశ్వరుడైన భండాసురుని శరణం పొందిరి. దండిని మహామాయను మాటిమాటికి ప్రశంసించిరి. ఏలనగా వారు ఆ మహామాయ యొక్క కంటి నుండి అనుగ్రహం పొంది బ్రతికి సంతసించిరి. అట ఉన్న శక్తులందరూ తమ తలలు నూపుచూ బాగు అని తిరస్కరిణికాదేవిని అడుగడుగునా పొగడిరి. ఓం శాంతి శాంతి శాంతి.